ఇంటర్లింక్ సంబంధించిన వ్యాలెట్ వస్తుందని చెప్పి మనకు అప్డేట్స్ వస్తూ ఉన్నాయి. ఆ విధంగానే ఇంటర్లింక్ సంస్థ వాళ్ళు అయితే వ్యాలెట్ ఆప్షన్ అయితే తీసుకొచ్చారు. వ్యాలెట్ ఎలా క్రియేట్ చేసుకోవాలనేది ఈ వీడియోలో మాట్లాడుకుందాము. అలాగే వీడియోలోకి వెళ్ళే ముందు ఎప్పట్లాగానే లైక్ చేయండి, ఖచ్చితంగా లైక్ చేయండి. దానివల్ల 10 మందికి వీడియో అనేది చేయడానికి నాకు మోటివేషన్ ఉంటుంది. అలాగే కుదిరినంత వరకు 10 మందికి షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఈ జీకే లుక్స్ మనీ ఎర్నింగ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్లికేషన్ అప్డేట్ ఇవన్నీ కూడా ఇందులోనే చెప్తాను. మొత్తం అంతా కూడా క్లారిటీగా చేయడానికి ప్రయత్నం చేద్దాం. ముందుగా ఇంటర్లింక్ నెట్వర్క్ మీద క్లిక్ చేయగానే మీకు స్టార్టింగే ఈ విధంగా అడుగుతుందన్నమాట. అప్గ్రేడ్ నౌ ఫర్ ఏ బెటర్ ఎక్స్పీరియన్స్. అంటే ముందుగా మీరు అప్డేట్ చేసుకోండి, కొత్త వర్షన్ అనేది ఎక్స్పీరియన్స్ బాగుంటుందని. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు అప్డేట్ చేసుకోవాలన్నమాట. అప్డేట్ చేసుకుంటేనే మీకు వ్యాలెట్ ఆప్షన్ వస్తుంది. కాబట్టి అప్డేట్ ఎలా చేసుకుంటారు, జస్ట్ దీని మీద నొక్కు పట్టుకొని స్వైప్, చూసారుగా స్వైప్ టు అప్డేట్ అనే దాని మీద ఇలా పట్టుకొని దీన్ని చివరికి లాగితే ఈ రకంగా ప్లే స్టోర్లోకి వెళ్తుంది. ఈ ప్లే స్టోర్లోకి వెళ్ళగానే ఇక్కడ అప్డేట్ మీద క్లిక్ చేయండి. అప్డేట్ మీద క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా ఇక్కడ మీకు అప్డేట్ అనేది అవడం జరుగుతుంది అన్నమాట. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, ఎవరైతే నా రెఫరల్ కోడ్ ద్వారా చేసుకున్నారో వాళ్ళు ఖచ్చితంగా నా రెఫరల్ కోడ్ ద్వారానే ఈ వ్యాలెట్లో మీరు ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. అంటే ఇంటర్లింక్లో నా డైరెక్ట్ ఎవరైతే జాయిన్ అయ్యారో వాళ్ళు నా రెఫరల్ కోడ్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. దానికి సంబంధించిన రెఫరల్ కోడ్ నేను డిస్ప్లే మీద వేస్తున్నాను చూడండి. అలాగే మీరు ఎవరినైతే జాయిన్ చేసుకున్నారో వాళ్ళని కూడా మీ డైరెక్ట్ రెఫరల్ కోడ్ ద్వారానే చేసుకోవడానికి మ్యాక్సిమం ప్రయత్నం చేయండి. ఓకేనా? ఆ రకంగా చేసుకుంటేనే కమ్యూనిటీ అనేది ఆల్రెడీ ఎవరి కమ్యూనిటీ వాళ్ళకి ఉంటుందన్నమాట. ఓకేనండి? కాబట్టి నా రెఫరల్ కోడ్ ఇక్కడ ఇస్తాను, డిస్క్రిప్షన్లో ఫస్ట్ కామెంట్లో కూడా ఇస్తాను, ఒకసారి చెక్ చేసుకుని డిస్ప్లే మీద కూడా ఇస్తున్నాను. ఓకే, ఈ రకంగా మీకు ఇన్స్టాల్ అయిపోద్దండి. ఇన్స్టాల్ అయిపోగానే ఆటోమేటిక్గా మనకి ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత ఓపెన్ అని చూపిస్తుంది. ఇలా ఓపెన్ అని చూపించుకొని ఇలా క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు అప్డేట్ అయింది కాబట్టి ఈ రకంగా అయితే రావడం జరుగుతుంది అన్నమాట. ఇక్కడ మీరు చూసినట్టయితే మనకి ఆప్షన్లో కొన్ని మార్పులు చేంజెస్ అయితే మీరు గమనించవచ్చు అన్నమాట. సిస్టమ్ కొద్దిగా లోడ్ అవుతుంది. చూసారు కదండి, ఇక్కడ సిస్టమ్ అనేది లోడ్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడే అప్డేట్ అయింది కాబట్టి ఈ రకంగా అయితే మనకు కనిపిస్తుంది అన్నమాట. ఇక్కడ మనకి వెరిఫైడ్ ఐడియాలజీ అనే కూడా ఆప్షన్ మనకు కొత్తగా కనిపిస్తుంది. ఈ ఆప్షన్ అయితే మొన్నటిదాకా లేదు. క్వాలిటీ చూసినట్టయితే చాలా బాగుందండి. చాలా యూనిక్గా ఉంది, చాలా క్వాలిటీ అయితే ఉందన్నమాట. అంటే ఒక కాయిన్కి ఇన్ని లేయర్స్ పరంగా సెక్యూరిటీ ఇస్తున్నారు అన్నట్టుగా మనకు చూపిస్తున్నారు అన్నమాట సింబాలిక్గా. చూసారు కదా, దాన్ని మనం కొంచెం బ్యాక్ వచ్చేద్దాము. వచ్చిన తర్వాత ఇక్కడ మనకి వ్యాలెట్ కాబట్టి కావాల్సింది ఇక్కడ గ్లోబ్ సింబల్ మీద క్లిక్ చేస్తే, కింద గ్లోబ్ మీద క్లిక్ చేస్తే పైన వ్యాలెట్ అని కనిపిస్తుంది కదా, వ్యాలెట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే క్రియేట్ ఏ న్యూ వ్యాలెట్, ఎందుకంటే మనకు వ్యాలెట్ లేదు కాబట్టి కొత్త వ్యాలెట్ క్రియేట్ చేసుకోమంటుందన్నమాట. ఇక్కడ క్రియేట్ ఏ న్యూ వ్యాలెట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు నచ్చిన పిన్ అనేది ఇక్కడ పెట్టుకోవచ్చు. అంటే పాస్వర్డ్ లాగా ఇక్కడ పెట్టుకోవచ్చు. ఇంటర్లింక్ లాగిన్కి ఎలా అయితే పాస్వర్డ్ పెట్టుకున్నాం ఇందులో కూడా మనం కావాలంటే పాస్వర్డ్ అనేది ఒక 6 అంకెల పాస్వర్డ్ అనేది పెట్టుకోవాలన్నమాట. ఓకేనండి, ఈ రకంగా అయితే మీరు పాస్వర్డ్ పెట్టుకోవాలి. 2 సార్లు అది కన్ఫర్మ్ చేయాలన్నమాట. ఓకేనండి, ఇచ్చేసిన తర్వాత ఇక్కడ అథెంటికేషన్ ఫేస్ ఐడి అని ఉంది, నెక్స్ట్ కొట్టండి. ఇక్కడ ఫింగర్ ప్రింట్ అడుగుతుంది, ఫింగర్ ప్రింట్ కూడా ఇచ్చేయండి. మనకి ఆటోమేటిక్గా పాస్వర్డ్ కొట్టే పని లేకుండా ఈ రకంగా సింపుల్గా ఫింగర్ ప్రింట్ ప్లస్ అక్కడ మనం నెంబర్స్ ఇచ్చి చేసుకోవచ్చు. దాని తర్వాత కంటిన్యూ కొట్టండి. చూసారుగా వ్యాలెట్ అయితే మనకి ఈజీగా ఓపెన్ అయిపోయింది అన్నమాట. ఇక్కడ వ్యాలెట్ ఓపెన్ అయిన తర్వాత లాస్ట్లోకి వచ్చేయండి. ఇక్కడ మీరు ఓకేనా, ఇక్కడ లాస్ట్లోకి వచ్చేయండి. లాస్ట్లోకి వచ్చేసిన తర్వాత లింక్ యువర్ వ్యాలెట్ విత్ ఇంటర్లింక్ అని అడుగుతుంది. ఓకేనా, అలాగే నన్ను ఎవరైతే రెఫరల్ చేశారో వారి యొక్క రెఫరల్ కోడ్ అనేది నేను ఇక్కడ ఇచ్చి సబ్మిట్ చేస్తున్నాను. ఒకవేళ మీరు నా డైరెక్ట్ అయ్యి ఉంటే నా రెఫరల్ కోడ్ అనేది ఇక్కడ ఇచ్చేయాలన్నమాట. ఓకేనండి, ఇంకా నేను క్రియేట్ చేసుకున్న తర్వాత నా రెఫరల్ కోడ్ వస్తే అది మీకు డిస్ప్లే మీద చూపిస్తున్నాను. చూసారు కదండి, రెఫరల్ కోడ్ అనేది మనది ముందుగానే వచ్చేస్తుంది అన్నమాట. ఇక్కడ నాది పైన కనిపిస్తుంది కదా, రెడ్ కలర్లో కూడా ఇచ్చాను, అది నాది. మీది కూడా ఇక్కడే వస్తుంది, చూసుకోండి. ఓకేనండి, ఇక్కడ నా యొక్క రెఫరల్ కోడ్ ఇచ్చేయండి. ఇచ్చేసిన తర్వాత అంటే నా డైరెక్ట్ ఎవరైతే జాయిన్ అయ్యారో నా రెఫరల్ కోడ్ నుండి మీ డైరెక్ట్ జాయిన్ అయిన వాళ్ళకి మీ రెఫరల్ కోడ్ ఇచ్చేయండి. ఇచ్చిన తర్వాత సబ్మిట్ కొట్టండి. సబ్మిట్ కొట్టగానే ఆటోమేటిక్గా రెఫరల్ కోడ్ యాజ్ జాయిన్ సక్సెస్ఫుల్. ఇక్కడ మీకు చూసారుగా యువర్ హెచ్ఈసి ఫంక్షన్ యాజ్ నౌ స్ట్రాంగర్, అంటే మీకు కొంచెం స్ట్రాంగ్గా ఉందని చెప్తుంది. నా రెఫరల్ కోడ్ వచ్చేసి పైన ఉంది కదా, YFZPGFGX అన్నమాట. ఒకవేళ మీకు అర్థం కాదు డిస్ప్లే మీద వేసాను, మీరు చూసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనం ఇప్పుడు బ్యాక్ వచ్చేద్దాం.
వ్యాలెట్ ఆప్షన్లోకి వద్దాం. ఇప్పుడు అప్లికేషన్లో కావాలంటే సింపుల్గా యాప్ మీద క్లిక్ చేస్తే అప్లికేషన్లోకి వెళ్తుందండి. అప్లికేషన్లో ఎప్పుడు మనం కావాలంటే ఈ రకంగా మనం చేసుకుంటాం కదా, చేసుకోవచ్చు. ఒకవేళ మీరు ఇంటర్లింక్ కూడా రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే ఆ రిజిస్ట్రేషన్ సంబంధించిన వీడియో కూడా కింద డిస్క్రిప్షన్లో ఫస్ట్ కామెంట్లో పెడతాను. మీరు అది కావాలన్నా అది కూడా చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు వ్యాలెట్ క్రియేట్ చేసుకోండి. జస్ట్ వ్యాలెట్ మీద క్రియేట్ చేసి ఇందాక మనం చెప్పిన విధంగా చేసుకుంటే నా రెఫరల్ కూడా ఆల్రెడీ మీకు ఇవ్వడం జరిగిందన్నమాట. ఓకేనండి. ఇక్కడ అకౌంట్ నాట్ కనెక్టెడ్ అని వచ్చింది. దాని మీద మనం ఇలా క్లిక్ చేసి మనిషి బొమ్మను చూసారా, ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి కనెక్ట్ నౌ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి యాక్సెప్ట్ మీద క్లిక్ చేయండి. ఓకేనండి. క్లిక్ చేయగానే ఈ రకంగా మనకి హ్యూమన్ హ్యాస్ క్రెడిటెడ్ 0.0032 అని వచ్చిందన్నమాట. నాకు స్టార్ట్ మైనింగ్ చూసారు కదా, ఈ రకంగా చేసుకున్నాను. ఇప్పుడు ఒకసారి మళ్ళీ మనం వ్యాలెట్ ఆప్షన్లోకి వెళ్ళి చెక్ చేద్దాం. ఓకేనండి. దీంట్లో మళ్ళీ లాస్ట్కి వచ్చేసి చూసారు కదా, నాది ఆటోమేటిక్గా దీంట్లోకి వచ్చేసింది. టోటల్ హెచ్ఈసి అనేది కూడా ఇక్కడ వచ్చిందన్నమాట. ఇక్కడ నాకు ప్రస్తుతానికి వ్యాలెట్ 0 కనిపిస్తుంది. విత్డ్రా రిక్వెస్ట్ అనేది నాకు ఏమీ లేవు. ఇంకా ఇవన్నీ మనం ఫ్యూచర్లో అప్డేట్స్ అనేవి వచ్చిందో చేసుకుందామండి. ఇక్కడ మీరు ఎవరికైనా ఇన్వైట్ కోడ్ పంపించాలంటే సింపుల్గా పైన ఉంది, లేదంటే ఇక్కడ ఇన్వైట్ నౌ మీద క్లిక్ చేసినా సరే మీ యొక్క ఇన్వైట్ కోడ్ అనేది వస్తుంది. ఓకేనా. నా ఇన్వైట్ కోడ్ ఆల్రెడీ మీకు చెప్పాను కదా, YFZPGFGX అన్నమాట. పైన మీకు డిస్ప్లేలో పక్కన కూడా కనిపిస్తూ ఉంటుంది, చూసుకోండి. ఓకేనండి. ఈ ప్రజెంట్ అయితే మనం లింక్ చేసాము. ఈ ప్రజెంట్ విత్డ్రా చేయడానికి ఎటువంటిది మనకి ఇంకా ఇవ్వాలి, కంపెనీని ఇవ్వాలి. ఫర్దర్గా అప్డేట్స్ వచ్చినప్పుడు దీని గురించి కూడా మాట్లాడుకుందాం. ఓకేనండి. ఈ విధంగా మీరు వ్యాలెట్ అయితే ప్రజెంట్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకేనండి. ఇక్కడ సెండ్ బ్యాకప్ ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ వీటి గురించి మనకు ప్రజెంట్ అవసరం లేదు, కేవలం మనకు అవసరమే మాత్రమే మనం చెప్పుకుందాము. వ్యాలెట్ ఎలాగ కనెక్ట్ చేయాలో కూడా మీకు అర్థమైంది అనుకుంటున్నాను. కనెక్ట్ చేసిన వాలెట్ సింపుల్గా మీ ఫోటో మీద క్లిక్ చేయగానే ఇక్కడ ఆటోమేటిక్గా చూపిస్తుంది. చూసారుగా, జీకే లుక్స్ అని చూపించింది. నా మెయిన్ ఐడి కూడా అదే. మెయిన్ ఐడిలో కూడా కావాలంటే ఇది సేమ్. మనం ఇక్కడ బ్యాక్ వచ్చేసి ఇక్కడ మనకి యాప్ మీద క్లిక్ చేస్తే చూస్తారు కదా, నా మెయిన్ ఐడి కూడా ఇలా జీకే లుక్స్ అని సేమ్ నెంబర్ ఉంటుంది. అది మీరు ఒకసారి చెక్ చేసుకోండి. మెయిన్ నెంబర్ అదే మీది, దానికి లింక్ అయిందో లేదు చెక్ చేసుకోండి. అవ్వకపోతే ఏం చేసుకోవాలో ఇదే వీడియోలో ఉంది. వీడియో కూడా అంత పెద్ద లెంత్ అయితే నేను చేయలేదు కాబట్టి మీరు 1-2 సార్లు బ్యాక్ వెళ్ళి చెక్ చేసుకున్నట్టయితే మీకు ఇక్కడ అకౌంట్ అనేది అవుతుంది అన్నమాట. ఓకేనండి. మనకు కావాలంటే యాడ్ అకౌంట్ ఇవన్నీ ఇచ్చుకోవచ్చు. ప్రజెంట్ అయితే ఇది మాత్రం ఉందన్నమాట. ఓకేనండి. ప్రజెంట్ అయితే ఇది మాత్రం ఉంది. ఇంకెన్ని అకౌంట్లు క్రియేట్ చేసుకున్నా మనకు పెద్ద ఉపయోగం అయితే లేదు. ఓకేనా. కాబట్టి బ్యాకప్ కావాలంటే బ్యాకప్ పెట్టుకోవచ్చు. బ్యాకప్ పెట్టుకోవాలంటే సేమ్ దీని మీద క్లిక్ చేసిన తర్వాత సేవ్ యువర్ అకౌంట్ రికవరీ పాస్పరస్, అంటే మీ పాస్పరస్ మీరు మర్చిపోకుండా ఉండడానికి పాస్పరస్ అనేది రికవరీ కూడా పెట్టుకోవచ్చు. దీని ముందుగా మనం ఇక్కడ ఉన్న లెటర్స్ అన్నీ కాపీ చేసుకోవాలి. కాపీ చేసుకున్నాక ఐ సేవ్డ్ ద పాస్పరస్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత అక్కడ ఏదైతే ఇచ్చారో దాన్ని మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఓకేనా. ఖచ్చితంగా బ్యాకప్ అనేది చేసుకోండి ప్రతి ఒక్కరు కూడా, ఎందుకంటే ఒకవేళ మనం పాస్వర్డ్ మర్చిపోతే మనకి ఇబ్బంది. కాబట్టి మీరు మీ అకౌంట్ అనేది బ్యాకప్ చేసుకుని, నేను బ్లర్గా పెడుతున్నాను ఎందుకంటే మన పాస్వర్డ్ అనేది వేరే వాళ్ళకి చూపించకూడదు కాబట్టి నేనైతే కొన్ని బ్లర్గా పెట్టడం జరుగుతుందన్నమాట. మీరు మాత్రం జాగ్రత్తగా ఇవన్నీ కూడా చేసుకోవచ్చు. ఓకేనా. అక్కడ మనకి మీకు ఫస్ట్ ఫోటోలో ఏదైతే చూపించిందో దాంట్లో నెంబర్ బట్టి ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాలి. అంటే 1లో ఏ లెటర్ ఉంది, 2లో ఏ వర్డ్ ఉన్నది అనేది మీరు దాన్ని బట్టి చూసుకొని చెక్ చేసుకోవడం అండి. ఓకేనండి. దాన్ని బట్టి మీరు కరెక్ట్గా చూసి చెక్ చేసుకుంటే సరిపోద్ది. నేను బ్లర్గా ఎందుకు పెడుతున్నానంటే ఇది వేరే వాళ్ళకి చూపించాం అనుకోండి, వాళ్ళు కూడా సింపుల్గా హ్యాక్ చేయడానికి ఈజీగా ఉంటుంది అన్నమాట. ఓకేనా. కాబట్టి ఎప్పుడు కూడా మీ పాస్వర్డ్ అనేది బయట వాళ్ళకి కనబడేలాగా పెట్టుకోకూడదు. ఇక్కడ లెటర్స్ ఎలా ఉన్నాయో ఆ పరంగానే మీరు ఇక్కడ ఎంట్రీ చేసుకోవాల్సి ఉంటుంది. అంతమించి ఏముండదండి. ఎంట్రీ చేసుకున్న తర్వాత కన్ఫర్మ్ కొట్టేసిన తర్వాత ఆటోమేటిక్గా మీకు గ్రీన్ అవుతుంది అన్నమాట. ఇక్కడ చూసారు కదా, మీకు అకౌంట్ అనేది గ్రీన్ అయింది. అలాగే మీరు చెక్ చేసుకోవాలంటే సింపుల్గా ఈ వ్యాలెట్ మీద క్లిక్ చేసి దీని మీద క్లిక్ చేస్తే చూడండి, ఇక్కడ మనకి దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఆప్షన్ ఉంది చూసారా, దీని మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మనకి సెక్యూరిటీ అనేది వచ్చినట్టు కనిపిస్తుంది. ఇందాక మనకి నాట్ కనెక్టెడ్ ఉంది కదా, ఇప్పుడు కనెక్టెడ్ అని చూపిస్తుంది చూసారుగా. ఈ రకంగా మనం చేసుకోవచ్చు. గ్రీన్ కలర్లో వస్తే మనకు పర్ఫెక్ట్గా ఓపెన్ అయినట్టుమాట. ఓకేనండి. మీరు ఈ రకంగా చేసుకోండి. చేసుకున్న తర్వాత మనం ఇప్పుడు చెప్పిన పరంగా మీ పాస్వర్డ్ అనేది సెక్యూరిటీ పరంగా కూడా
జాగ్రత్తగా చెక్ చేసుకోండి. ఓకేనా, ఎందుకంటే పాస్వర్డ్ సెక్యూరిటీగా ఉంటేనే మనకు మంచిది. ఓకేనండి, ఈ విధంగా చేసుకోండి. ఏ డౌట్ ఉన్నా సరే ఆటోమేటిక్గా మీకు మ్యాక్సిమం ఇదే ప్రజెంట్ మనకున్న సబ్జెక్ట్ అన్నమాట. ఒకసారి బ్యాక్కి వెళ్ళి మీరు ఫ్రంట్కి వచ్చినట్టయితే ఖచ్చితంగా మీకు ఈ సబ్జెక్ట్ పైన అయితే క్లారిటీ వస్తుందని నేను 100% అనుకుంటున్నాను అనమాట. వ్యాలెట్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, క్రియేట్ చేసుకున్న వ్యాలెట్కి ఏ రకంగా సెక్యూరిటీ ఇవ్వాలి అనేది మనం చూసాం కాబట్టి ఈ రకంగా మీరు సెక్యూరిటీ అనేది ఇచ్చుకోవచ్చు. ఓకేనా, మిగతా అన్నీ కూడా ఇది ఇంచుమించు మనం ట్రస్ట్ వ్యాలెట్ ఎలా క్రియేట్ చేసుకుంటున్నామో ఆ రకంగానే క్రియేట్ చేసుకోవడం అన్నమాట. ఇంకా ఫ్యూచర్లో చాలా వస్తాయి. ప్రజెంట్ అయితే వ్యాలెట్ మాత్రం వచ్చింది కాబట్టి ఫ్యూచర్లో మనకి ఇంకా చాలా ఆప్షన్లు అయితే రావడానికి ఆస్కారం ఉంది. ఒకవేళ మీరు కొత్త వ్యాలెట్ క్రియేట్ చేసుకుని అంతే ఖచ్చితంగా మీరు బ్యాకప్ అనేది ఇచ్చుకోవాలి. బ్యాకప్ ఎలా ఇవ్వాలంటే ఇందాక మనం చూసాం కదా, ఆ రకంగా బ్యాకప్ ఇచ్చుకోండి. ఒకవేళ మీరు బ్యాకప్ ఇందాక మనం ఎలా అయితే ఇచ్చామో వాళ్ళు కొన్ని లెటర్స్ ముందు ఇస్తారు, దాని స్క్రీన్ షాట్ తీసుకొని సేవ్ చేసుకున్న తర్వాత మనకు మళ్ళీ రెండో ఫోటోలో చూపించిన విధంగా మనకు అడుగుతారు అన్నమాట. ఫస్ట్ వర్డ్ ఏముందో ఆ వర్డ్ మీద టిక్ చేయాలి, అలాగే సెకండ్ ఆ కాలంలో ఏ వర్డ్ ఉందో ఆ వర్డ్ మీద క్లిక్ చేయాలి, అలాగే థర్డ్ కాలంలో ఏముందో ఆ నెంబర్ బట్టి ఆ కాలంలో క్లిక్ చేయాలి. ట్రస్ట్ వాళ్ళు క్రియేట్ చేసుకున్న వాళ్ళకి అందరికీ కూడా ఈ యొక్క ఆప్షన్స్ అర్థమవుతాయి. ఓకేనండి, ఈ వీడియోలో ఇంతే ఉంది. ఇంకెవరైనా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అనుకుంటున్నారో ఆ రిజిస్ట్రేషన్ సంబంధించిన లింక్ అనేది ఇంటర్లింక్ సంబంధించి ఉంది. అలాగే ఏ రోజుకి ఆ రోజు మీరు ఇంటర్లింక్ అనేది యాక్టివ్గా ఉండాలి, అంటే మీరు మైనింగ్ చేయాలన్నమాట. ఇక్కడ మనకి యాప్ వాలెట్ ఎప్పుడు కంటే అప్పుడు మారిపోవచ్చు. ప్రతి 4 గంటలు ఇక్కడ మైనింగ్ అనేది టైమింగ్ పడుతుంది. టైమింగ్ పడినప్పుడు మైనింగ్ అనేది చేసుకోవాలి. కనీసం రోజుకు ఒక 4-5 సార్లు మీరు మైనింగ్ చేయకపోతే మీ కాయిన్స్ అనేవి ఈ రకంగా బర్న్ అయిపోతాయి. అంటే మీరు అందరూ నా కింద జాయిన్ అయ్యారు జీవితకాలం ఉంటారంటే అలాంటిది ఏమి ఉండదండి. మీ కాయిన్స్ అనేవి బర్న్ అయిపోతాయి అన్నమాట. ఓకేనా, ఇప్పటికీ కొన్ని వందల మంది బర్న్ అయిపోయినాయి. ఓకేనా, కాబట్టి బర్న్ అవ్వకుండా ఉండాలి అంటే మీరు మైనింగ్ చేసుకోవాలి. అప్పుడు మీ కాయిన్స్ సేఫ్లో ఉంటాయి, నా కాయిన్స్ కూడా సేఫ్లో ఉంటాయి. కాబట్టి ఎవరికైనా కంపెనీలో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఒకటే, అవి జాగ్రత్తగా చూస్ చేసుకోండి. ఓకేనండి, వీడియోలో ఇంతే ఉంది. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్. నేను మీ జీకే లుక్స్.